రాష్ట్రంలో వచ్చే 10 రోజుల పాటు ఎండల తీవ్రత తగ్గి పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఈ నెల 25 వరకు తీవ్రమైన ఎండలు వడగాల్పులు ఉండవని, సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఇక ఈ నెల 18 నుంచి 25 వరకు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఇక ఈ నెల 25 తర్వాత ఎండల తీవ్రత పెరిగే సూచనలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలి వర్షాల కారణంగా 3 రోజులు కాస్త ఉష్ణోగ్రతలు తగ్గాయి. రాజస్థాన్ మీదుగా నైరుతి రుతుపవనాలు తుఫానుగా మారి కోస్తా కర్ణాటక వరకు వ్యాపించాయని తెలిపింది. మరో 5 రోజుల పాటు హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాను చెప్పండి, ఉష్ణోగ్రతలకు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? సంపత్, ప్రధానంగా ఈ నెల 18 నుంచి 25 వరకు ప్రస్తుతం ఏదైతే తీవ్రమైన ఎండలు ఉన్నాయో అవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే రాజస్థాన్ మీద నుంచి ఆ ఉపరితల ఆవర్తనం దక్షిణ కర్ణాటక వరకు వ్యాపించడం, అది ఏపీ తెలంగాణ మీదుగా ఉండటంతో ఈ నెల అంటే ఎల్లుండి నుంచి ఒక వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసింది. అయితే గతంతో పోల్చుకుంటే, గత వారంతో పోల్చుకుంటే నిన్న నుంచి ఎండల తీవ్రత తెలంగాణలో పెరిగింది. కొత్తగూడెంలో దాదాపు 44 డిగ్రీల వరకు నిన్న ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో 42-43 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత వారంలో వాతావరణం కాస్త చల్లబడ్డా కూడా నిన్న నుంచి తీవ్రత పెరిగింది. ఇప్పటికే రంగారెడ్డి మినహా చాలా జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. దీంతో పాటు రానున్న ఏదైతే మాన్సూన్ సీజన్ ఉందో ఆ మాన్సూన్ సీజన్ లో గతంలో కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గతంలో ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురియని పరిస్థితి ఉంది. దాన్ని ఇప్పుడు ఎల్నినో పడుతుందని, అట్లాగే లానినో ప్రారంభమవుతుందని, దీని ద్వారా రాబోయే సెప్టెంబర్, ఆగస్టు నెలల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. 100% అది రీచ్ అవుతుందని చెప్పి భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతో పాటు ఈ వారం 18 వరకు ఈ ఎండల తీవ్రత పెరుగుతుంది. అట్లాగే 2-3 డిగ్రీల గత వారం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు కూడా దీనికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత వచ్చే ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ ఎండల తీవ్రత తగ్గి వాతావరణం చల్లబడి అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా నిన్న మొన్న ఏదైతే ఎండల తీవ్రత పెరిగిందో ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా తెలంగాణలో 42-43 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అది బుధవారం వరకు అంటే రేపటి వరకు కూడా ఈ ఎండల తీవ్రత ఉండే అవకాశం ఉన్నట్లుగా భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ వాసు.